పంచదార బ్రెడ్ ఉంటే చాలండి ఈ గులాబ్ జామ్ రెడీ అయిపోద్దంట. మీకు తెలుసా మాట? నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి బాగా వచ్చింది. ఇలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలన్నీ మన యూట్యూబ్లోనే ఉంటాయండి. మీరేమంటారు మరి? ఈ సోదంత ఎందుకమ్మా, మాకు రెసిపీ చెప్పమ్మా అంటారేమో. బ్రెడ్ స్లైసెస్ రౌండ్ ఉన్న బ్రౌనిష్ని కట్ చేసుకుని వాటర్ వేసుకుని ఇంకా పిండిలా కలిపేసుకున్నాను నేనైతే. ముద్దలా కలిపేసుకుని నెయ్యి రాసి పక్కన పెట్టేశాను నేనైతే. ఒకవైపు పంచదార పాకం, ఇంకోవైపు ఏమో ఆయిల్కి డీప్ ఫ్రై పెట్టేశానండి. తర్వాత బాల్స్ని ఇలా రౌండ్ షేప్ వచ్చే వరకు చుట్టేసుకొని ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాను. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు నేను డీప్ ఫ్రై చేసేసుకున్నాను. మనకి పక్కన పాకం కూడా రెడీ అయిపోయిందండి. గులాబ్ జామ్ కూడా రెడీ. నేనైతే డైరెక్ట్ ఆయిల్ నుంచి తీసేసి పాకంలో వేసాను. మన గులాబ్ జామ్లో అయితే రెడీ అయిపోయిందండి. ఇంకో నేను అరగంట నానే వరకు పెట్టాను. నానిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని టేస్ట్ చేశాను. నేను ఫస్ట్ నేనే టేస్ట్ చేశాను. చాలా బాగా వచ్చింది, కానీ స్మూత్గా బాగా వచ్చింది. లోపలంతా కూడా బాగా స్మూత్గా అయింది. తిన్న తర్వాత మా పిల్లలు కూడా ఆగట్లేదు, టేస్ట్ ఎలా ఉందమ్మా మాకు చూపించమని చెప్పేసి. మా పెద్ద పాపకి అయితే పెట్టేశాను. మా చిన్న పాప కూడా ఎగబడుతుంది, నాకు పెట్టు అని చెప్పి. తను తినడమే సరిపోతుంది, కానీ ఆ చిన్న పాపను పట్టించుకోవట్లేదు. అంత టేస్ట్గా ఉందండి. మా పాపలందరూ ఇద్దరు తిని చాలా టేస్ట్గా ఉందని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.